ఎమ్మెల్సీ గుంటూరు కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ. ఈరోజు ఈ అభినందన సభ, కృతజ్ఞత అభినందన సభ ఎవరైతే లబ్ధి పొందారో, ఎవరైతే 2003 దగ్గర నుంచి దాదాపు 23 ఏళ్ల పోరాటం, సుదీర్ఘకాలం పోరాటం చేసినటువంటి ఈ ఉద్యోగస్తులందరూ కూడా వారు వ్యక్తపరిచే ఆనందం, ఇది ఒక ఆనంద ఆవిష్కరణ సభగా భావించాలి. అలాంటి గొప్ప సభ ఈ రోజున ఇక్కడ జరగబోతా ఉంది. ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వ అధినేత, ఇక్కడ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రజల మనిషి, ప్రజా పాలన చేసే మనిషి. దాంట్లో భాగంగానే ఈ రోజున ఉద్యోగస్తుల యొక్క కోరికల్ని, నిధులు ఉన్నా లేకపోయినా మొదటి తారీఖే జీతాలు, వారి యొక్క సమస్యల పరిష్కారాలు, పాత బకాయిలు విడుదల, ఇవన్నీ కూడా ఎన్ని కష్టాలున్నా నష్టాలున్నా మీ ఇంట్లో అన్నం తిని మా ఇంట్లో పనిచేయమనే భావన కాకుండా ఈ రోజున ఉన్నది తలా కాస్త అన్నట్టుగా అందరికీ న్యాయం జరగాలనే భావంతో, మరి ముఖ్యంగా ఉద్యోగస్తులు మొదటి తారీఖు జీతం అందుకుంటే ఎంత ఆనందంగా ఉంటారో తెలిసిన మనిషిగా మానవతా దృక్పథంతో ఈ రోజున ఇలాంటి కార్యక్రమాలని వారు చేయటం జరుగుతుంది. ఎందుకంటే ఓపీఎస్ సిస్టము 23 సంవత్సరాల తర్వాత వాళ్ళ యొక్క సమస్య పరిష్కారం జరగడం అనేది ఇది అనన్య సామాన్యం. ఆ రకంగా గ్రాడ్యుయేటీ విషయంలో కానీ, హెచ్ఆర్ఏ విషయంలో కానీ, ఏ ఇష్యూ తీసుకున్నా ఆ రోజున విభజన జరిగిన తర్వాత 43 ఫిట్మెంట్ ఇచ్చిన విషయంలో కానీ, మరి ఉద్యోగస్తులకి ఏ అవసరం ఉన్నా నేనున్నానని చెప్పినటువంటి వ్యక్తి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి నాయకత్వంలో వీళ్ళకి ఆనందం కలిగే అంశాలని సాధించుకున్నందుకు, ఆ సాధన ద్వారా వారు ఈరోజు ఆనంద సభని, అభినందన సభని ఈ రోజున ఇక్కడ పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దాంట్లో మేమందరం భాగస్థులమైనందుకు మరి 5 ఎమ్మెల్సీస్, మరి ముఖ్యంగా ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి తారాపత్రి రాజశేఖర్ గారు, నేను ఈ సభలో పాల్గొనడం అనేది చాలా చాలా సంతోషకరంగా ఉంది. గత గవర్నమెంట్ కూడా వచ్చుంటే ఇది ముందే సాధ్యమయ్యేదిగా. ఇది అది అని నేను చెప్పను, కానీ సమస్య అనేది ఉంటే, జెన్యూన్నెస్ ఉంటే ఖచ్చితంగా ఆ సమస్యను పరిష్కరించినటువంటి వ్యక్తిగా ఈ 40 ఏళ్ళలో నేను చూసిన నాయకుడు ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు.